కట్టుకున్న భార్య దగ్గర ఆకర్షణ లేదనో, లేకపోతే కట్టుకున్న భార్య నీకు నీకు సహకరించటం లేదనో, లేకపోతే కట్టుకున్న భార్యని పోషించడానికి నీకు ఇష్టం లేకనో, నువ్వు వేరే ఆవిడలో హంగో పొంగో లేకపోతే ఇంకొకటో చూసుకొని నువ్వు బయటికి వెళ్ళిపోయావు. బాగుంది, చట్టం కూడా సమర్థించింది అనుకుందాం, న్యాయస్థానం కూడా మీకు గేట్లు బార్లా తెరిచినాయి కాబట్టి మీరు పోతున్నారు. కానీ నీ మనసు, నీ అంతరాత్మ అనేటటువంటి న్యాయస్థానం ఒకటి ఉంది నాగరాజు. ఆ అంతరాత్మ అనేటటువంటి న్యాయస్థానం ఏదో ఒక రోజు ఇచ్చేటటువంటి తీర్పే ఈ వైరాగ్యం. అర్థమైందండి? చాలా బాగుంటాయి నాగరాజు, వెళ్ళేటప్పుడు బాగుంటాయి, ఉండేటప్పుడు బాగుంటాయి, వాళ్ళతోటి బాగా హనీమూన్లకి వెళ్ళేటప్పుడు బాగుంటాయి. అర్థమైందా? నాది నా ఇష్టం అనేటప్పుడు బాగుంటాయి, నేనేం పీకినాను నువ్వు ప్రూవ్ చేస్తావా అనేది బాగుంటుంది, రోడ్ల మీద పడేది బాగుంటుంది, కొట్టుకునేది బాగుంటుంది. చివరికి ఆకర్షణ వైపుకి మాత్రమే లొంగిపోయి నువ్వెవత్తవని మాట్లాడి భార్యని బిడ్డల్ని రోడ్డు పాలు చేసి రోడ్డు మీద వదిలేశారు, లేకపోతే వాళ్ళ మానాన వాళ్ళని వదిలేసి బయటకు వచ్చేసిన క్షణం నుంచి నీ అస్తిత్వాన్ని నువ్వు కోల్పోతావు. ఎక్కడ కోల్పోతావు? నువ్వు ఎవరినైతే నమ్ముకుని వెళ్ళావో వాళ్ళ దృష్టిలో నువ్వు చులకనైపోతావు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు చులకనవుతావు అని నువ్వు అడగచ్చు. ఎందుకంటే ఇక్కడ నువ్వు అన్యాయం చేసి నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు రేపొద్దున వాళ్ళు గెలవడానికి, నిన్ను గ్రిప్లో పెట్టుకోవడానికి, నిన్ను వాళ్ళకి అనుకూలంగా, సంపూర్ణంగా అనుకూలంగా మార్చుకోవడానికి ఏం చేస్తారు అని అంటే, నువ్వు ఇక్కడ ఏవైతే తప్పులు చేసి వచ్చావో ఆ తప్పుల్ని పదే 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 ఎత్తి చూపించి నిన్ను వాళ్ళ చెప్పు కింద వేసుకొని వాళ్ళు ఆడుకుంటారు. ఇక్కడ చెప్పుతో కొట్టినా కూడా భార్య మాట్లాడదు, నోరు మూసుకుని కూర్చుంటుంది. నేను అందరి భార్యలను అనటం లేదు, ఓర్చుకుంటుంది, ఓర్పుతో ఉంటుంది. చెప్పులు తుడిచి నీ కాళ్ళకేసేటటువంటి భార్యను వదిలేసి వచ్చి చెప్పు కింద నిన్ను తేలులాగా పెట్టి చూసి అధికారం చెలాయించే వాళ్ళ దగ్గర ఎన్నాళ్ళు ఉంటావు, ఎంతకాలం ఉంటావు? నంబర్ 1. రెండవది, కొంతకాలము నీ నుంచి వాళ్ళు డబ్బును ఆశించో, నీ నుంచి సపోర్టును ఆశించో, ఎవరైనా సరే ఈ బంధాలు ఈ సంబంధాలు ఎలా ఉంటాయో చెప్తాను విను నాగరాజు. ఇప్పుడు అవతల ఆమెకి డబ్బు లేదు, ఆమెకి మగతోడు లేదు, లేకపోతే ఆమెకి ఒక హెల్ప్ కావాలి. ఆ హెల్ప్ వరకు ఏం చేస్తుంది అని అంటే, ఒక మగాడిని తన గ్రిప్లో, ఆ ఎదురుగా ఉన్నటువంటి ఒక సమర్థుడిని గ్రిప్లో పెట్టుకోవాలి అంటే ఆడది. ఇలాంటి ఆడవాళ్ళు ఎన్ని చేయాలో అన్ని చేస్తారు, గ్రిప్లో పెట్టుకుంటారు. ఇక్కడ వాళ్ళు ఏ నైజంతో వాళ్ళ దగ్గరికి వస్తారు? నాకు జీవితం కావాలి, నా జీవితం నాకుంటే చాలు అని రారు. పిచ్చమొకాలారా, ఇట్లాంటి ఆడాళ్ళు ఏదైనా మాట్లాడారు అని అంటే మనసుకు తీసేసుకుని అదే నిజం అనుకుని నమ్మి రోడ్డు మీద పడితే చివరికి బతుకులు కుక్కలు చింపిన విస్తరలు అవుతాయి. ఇప్పుడు తెలియదురా, ఏదో ఒక రోజు ఏదో ఒక పెళ్ళాము మాడు పగలగొట్టిన రోజున ఆ కపాల మోక్షం జరుగుతుంది చూసావా, ఆ మోక్షంలో చిందిన రక్తం చెప్తుంది నువ్వు ఎన్ని పాపాలు చేసావు అనడానికి, ఎన్ని బాధలు పెట్టావు అనడానికి. ఆ రోజుల్ని మీరు దయచేసి, ఆ దౌర్భాగ్యాన్ని మాత్రం దయచేసి తెచ్చుకోకండి. వీళ్ళు చెప్పేటటువంటి ఓదార్పు మాటలు ఏవైతే ఉంటాయో, ఏదైతే అంటే ఇంట్లో ఏదైనా నాగరాజు ఒకటి చెప్తున్నా, నువ్వు కానీ నేను కానీ ఇప్పుడు ఇంట్లో నీ భార్య ఎలా ఉంటుంది? నీ పట్ల కర్కశంగా ఉండొచ్చు, కొన్ని విషయాల్లో ప్రేమగా ఉండొచ్చు, కొన్ని విషయాల్లో ఏదో కాంప్రమైజ్ అవ్వచ్చు, కొన్ని విషయాల్లో హెచ్చరించవచ్చు, కొన్ని విషయాల్లో బతిమలాడచ్చు. అది మీ భార్యాభర్తల మధ్య అన్ని విధాలుగా ఉంటాయి. నువ్వు ఏదో ఒక సందర్భంలో దాన్ని నువ్వు బయటికి తీసుకొచ్చి నువ్వు ఎక్స్ప్రెస్ చేసావు. ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ఏమవుతుంది అని అంటే, నువ్వు మామూలుగా ఎక్స్ప్రెస్ చేసి ఉండుండొచ్చు, అరే ఏంటో ఇవాళ విసిగించిందమ్మా నాన్న, ఒక విద్య విసిగించింది, అది ఇది అని ఏదన్నా మీరు అన్నారనుకోండి, అవతల ఉన్నటువంటి ఫ్రెండ్ ఏమయ్యా నువ్వేనా తక్కువ, పెద్ద అమ్మాయిని మాట్లాడతావు అని చెప్పేసి తిట్టి పంపించేస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత సారీ విద్య అని చెప్తావు. అలా కాకుండా నేను అవకాశం కోసం చూస్తున్నాను అనుకునేటటువంటి మనిషి నీ పక్కన చేరి, అయ్యో అవునా అండి, నేను ఇలా చేయలేదండి, అసలు నా భర్త నన్ను ఎంత హింసించాడు అనండి, నన్ను ఇలా చేశాడు అనండి, నేను ఎంత వంగి ఉండేదాన్ని అనండి అనగా నీకు ఆటోమేటిక్గా సింపతి పెరిగిపోద్ది అటువైపు. భలే నెరజాణలు ఉంటాయి తెలుసా, ఇలాంటివి భలే నెరజాణలు ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే మెల్లమెల్లగా ఇతను ఏం చేస్తాడంటే అక్కడ ఉన్నవన్నీ చెప్పటం మొదలు పెడతాడు. వీళ్ళు దానికి దాన్ని ఏమంటారు, బంగారు పూత పుయ్యటం మొదలు పెడతారు. మొత్తం గోల్డ్ చూపించేస్తారనమాట. వాళ్ళ మనసునంతా ఇలా హార్ట్ షేప్ తీసేసి గోల్డ్తో దగలాడిపోద్ది.